హాయ్ వెల్కమ్ టు ఆర్టీవీ. రాయబరేలి గాంధీ కుటుంబం కంచుకోట ఇది. ఇందిరా నుంచి రాహుల్ వరకు ఇక్కడే పోటీకి దిగి లోక్సభలో అడుగుపెట్టారు. అయితే ఒకానొక సమయంలో నాటి ప్రధాని ఇందిరా రాయబరేలి నుంచి పోటీకి దిగడానికి సంకోచించారు. ఎమర్జెన్సీ తర్వాత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న ఇందిరా మన తెలంగాణలోని మెదక్ నుంచి పోటీకి దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ గాంధీ కుటుంబం తెలంగాణ నుంచి పోటీకి దిగుతుందన్న ప్రచారం జరిగింది. ముందుగా సోనియా పోటీ చేస్తారన్నారు, తర్వాత ప్రియాంక అన్నారు. అయితే ఇవేమీ జరగలేదు. అటు తెలంగాణ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీని దాదాపు 45 ఏళ్లుగా వెంటాడుతున్న ఘటన ఎమర్జెన్సీ. అత్యంత పవర్ఫుల్ పీఎంగా చెప్పబడే ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన ప్రతిష్ట మసకబారింది. తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో తన కంచుకోట అయిన రాయబరేలి నుంచి బరిలోకి దిగిన ఇందిరా కూడా ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. అయితే ఆ ఎన్నికల తర్వాత అధికారం దక్కించుకున్న జనతా పార్టీ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ ప్రభుత్వం పడిపోవడంతో 1980లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాయబరేలి నుంచి కాకుండా మరో సేఫ్ సీట్ నుంచి పోటీకి దిగాలని పార్టీ నేతలు ఇందిరాగాంధీని సూచించారు. ఆ సమయంలో ఏపీలో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నారు. వారంతా మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరాను కోరారు. దీంతో ఆమె ఇక్కడ నుంచి పోటీకి అంగీకరించారు. మెదక్ నుంచి పోటీకి దిగిన ప్రచారం మాత్రం చేయలేకపోయారు ఇందిరా. దీంతో ఆమె ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన బాగారెడ్డికి అప్పగించింది హైకమాండ్. ఊరూరు తిరిగి ప్రచారాన్ని అన్ని తానే ముందుకు నడిపించారు బాగారెడ్డి. ఈ ఎన్నికల్లో ఇందిరా 2 లక్షలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. 1980 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని అన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. అప్పుడు ఇక్కడ మొత్తం 15 ఎంపీ సీట్లు ఉండగా అన్నిటిలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 42 సీట్లు ఉండగా 41 సీట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. విజయం సాధించిన తర్వాత ఇందిరాగాంధీ మెదక్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సొంత ప్రాంతమైన రాయబరేలి ప్రజలు తనను కేవలం 7,000 మెజారిటీతో గెలిపిస్తే ఇక్కడ ప్రజలు నన్ను 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించారని సంతోషంగా చెప్పారు ఇందిరా. రాయబరేలి సీటు వదులుకొని ఇక్కడి ప్రజల తరపునే పార్లమెంట్లో అడుగు పెడతానని ప్రకటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.